అప్పట్లో మా ఇంటి చుట్టూ జామ చెట్లు చింత చెట్లు ఉండేటి. చిన్నప్పుడు వీటికి ఉయ్యాలలు కట్టుకొని మా దోస్తులమంతా ఊగుతుంటిమి. బందవస్తు తాళ్లతోని నాయన ఉయ్యాల కట్టేది, లేదంటే అమ్మ చీరనే కొమ్మలకి ఏలాడదీస్తే సంబురంగా ఊగేది. రువ్వడి గూగి కింద పడితే దెబ్బలు తాకేదనుకోండి, అదేరే ముచ్చట. అయితే చిన్న పొరలున్న ఇండ్లల్లో ప్రతొక్క ఇంట్లో ఉయ్యాల ఊగులాడుతూనే ఉంటుంది. కానీ గీ తీర్లనైతే ఎన్నడూ చూడలేదుల్లా. ఉయ్యాల జంపాల అని ఊగుడే ఊగుతున్నారు పోరలు. వరెవ్వా, రేకుల షెడ్డుకు ఉయ్యాలలు మోల్చినట్టే ఉన్నది పో. తక్కువ లేవు మరి. ఇటు ఈళ్ళు ఊగుతూనే ఉన్నారు, అటు అక్కలు కడుతూనే ఉన్నారు. గిన్నిగానం చీరలు పట్టుకొస్తే మరి వాళ్ళేం కట్టుకుంటారు అనేరు. మంచిగా చూడుండ్రి బతుకమ్మ చీరలు. వికారాబాద్ జిల్లా తాండూర్ల పాత సర్కార్ల పంచకుంట పక్కకు పెడితే ఎండాకాలం పూట పిల్లలు ఉయ్యాలలు ఊగుతానికి అక్కడికొస్తున్నాయి అన్నట్టు. నీది నాదని కొట్లాట లేకుండా మనిషోటి కట్టుకుంటున్నారు ముద్దుగా. ఒంటి పూట బడి అయిపోగానే పొద్దుముకే దాకా ఆడుకుంటున్నారట బడిపోరలు. అధికారుల ఎలాంటి పర్యవేక్షణ లేకుండా ఇక్కడ తీసుకొచ్చి పారేయడము, తర్వాత దానికి చిన్న పిల్లలు ఉయ్యాలలో ఊగడం. కనీసం ప్రభుత్వానికి ఇప్పటికైనా మేల్కొని అగో కట్టలకు కట్టలే చీరలు ఎట్లా పడేసున్నాయో తాండూర్లనే ఇన్నిగానం బారేసిండ్రంటే ఇక తెలంగాణ అంతటా ఎన్ని చీరలు తెల్లు చేసిండ్రో పో.